బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లోనే కొన్ని చిత్రాల్లో నటించి ఇక్కడ ఆడియన్స్ గుండెలను దోచుకుంది. ఇక్కడ దక్కించుకున్న క్రేజ్ తో పాటు తన అందం టాలెంట్ తో బాలీవుడ్ లో మంచి ఆఫర్లను అందుకుంది. దాంతో వెంటనే అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ గానే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే కత్రినా కైఫ్ అంటే మాత్రం తెలుగులో ప్రేక్షకులకు గుర్తొచ్చే సాంగ్ షీలా కీ జవానీ. ఆ సాంగ్ తోనే ఎక్కువగా పాపులర్ అయింది. కాగా ఈ పాట గురించి తాజాగా డైరెక్టర్ ఫర్హాన్ ఖాన్ ఇండస్ట్రీ విషయాలను చెప్పింది. ఆ సాంగ్ తోనే ఎక్కువగా పాపులర్ అయింది. కాగా ఈ పాట గురించి తాజాగా డైరెక్టర్ ఫర్హాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. కత్రినా కైఫ్ హాంకాంగ్ లో జన్మించింది. బ్రిటిష్ సంతతికి చెందింది. కాశ్మీర్ కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్ కైఫ్ లయర్ సునీత దంపతుల కూతురు. కత్రినా కైఫ్ 18 ఏళ్లలోనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 2003 నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. హిందీతో పాటు తెలుగులోనూ 2 చిత్రాలలో నటించి మెప్పించింది. ముఖ్యంగా కత్రినా కైఫ్ తన కెరియర్ లోనే 2004లో విక్టరీ వెంకటేష్ సరసన మల్లేశ్వరి చిత్రంలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ అల్లరి పిడుగు చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇక హిందీ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చింది. తన నటించిన చిత్రాలు సాంగ్స్ తెలుగు ఆడియన్స్ వరకు వచ్చాయి. కత్రినా తెలుగు 2 చిత్రాల్లో నటించినప్పటికీ కత్రినాకు మాత్రం షీలా కీ జవానీ సాంగ్ తోనే సౌత్ లో విపరీతమైన క్రేజ్ దక్కింది. సౌత్ లో ప్రతి ఒక్కరి నోట పలికిన పాట అది. భాష ఏదైనా ట్యూన్ నచ్చితే ఆడియన్స్ ఎంతైనా హిట్ చేస్తారో తెలిసిందే. అయితే ఆ సాంగ్ తీన్ మార్కాన్ అనే చిత్రంలోనిది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం ఇది. 2010లో ఈ చిత్రం విడుదలైంది. అయితే ఈ సినిమాలో ఎంతగానో హిట్ సాంగ్ ఇది. ఈ పాట వెనకాల ఓ స్టోరీ కూడా ఉంది. తాజాగా దర్శకురాలు ఫర్హాన్ ఖాన్ ఆ పాట వెనకాల ఉన్న చిన్న బ్యాక్ స్టోరీని చెప్పుకొచ్చారు. ఆ సాంగ్ ను చిత్రీకరించినప్పుడు పెద్దగా ఎలాంటి రిస్క్ చేయలేదని, పెద్దగా ఖర్చు కూడా పెట్టలేదని చెప్పారు. కేవలం 10 మంది డాన్సర్లతోనూ చిన్న క్లోజ్డ్ ఏరియాలో చిత్రీకరించినట్లు తెలిపారు. బాలీవుడ్ లోని నిర్మించిన అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మించిన పాట ఏదైనా ఉందంటే అది షీలా కీ జవానీ సాంగ్ అని చెప్పుకొచ్చింది. కానీ ఆ సాంగ్ ఎంతో పెద్ద హిట్ అయిందని, కొరియోగ్రఫీ కూడా సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికీ యూట్యూబ్ లో 380 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. విశాల్ శేఖర్ సంగీతం అందించారు. కత్రినా కైఫ్ బాలీవుడ్ లో ప్రముఖ స్టార్ తో కొన్నాళ్ల పాటు డీప్ రిలేషన్షిప్ లో ఉందని అప్పట్లో ఒక టాక్ కూడా ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021 డిసెంబర్ 9న వీళ్ళిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక విక్కీ కౌశల్ రీసెంట్ గా చావా అనే చిత్రంతో భారీ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.